ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో మరోసారి ప్రత్యేక హోదాపై రగడ నెలకొంది. ప్రత్యేక హోదాపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే కాకినాడ, గుంటూరు వేదికగా జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు ప్రత్యేక హోదాపై గళమెత్తారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని పోరాడి సాధించుకోవాలన్నారు. ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేస్తుంటే వైసీపీ, తెలుగుదేశం పార్టీ నేతలు గులాంగిరీ చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అదొక చట్టం. ఆ చట్టం ప్రకారం ఆంధ్ర రాష్ట్రాలకి ఆంధ్ర ప్రజలకు ఉన్న మీరు చట్టసభల్లో కల్పించిన హక్కు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, రాజధాని ఒక క్యాపిటల్ సిటీ కడతామన్నారు, 10 సంవత్సరాలకు హైదరాబాద్ రాజధాని కామన్ క్యాపిటల్గా ఉంటుంది అన్నారు, 10 సంవత్సరాలకు అది సీజ్ అవుతుందన్నారు. ఈ లోపల ఒక కొత్త క్యాపిటల్ కడతామని, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నియమిస్తామన్నది చట్టం చేశారు. అంతేకాదు, వైజాగ్లో రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు, దుగ్గిరాజపట్నంకి పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫర్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ అని చెప్పారు, వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పారు. ఇవన్నీ యాక్ట్లో పేర్కొన్న అంశాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది ముగింపబడిన అధ్యాయం అని మేము చెప్తున్నాం. అందరం కనుక మళ్ళా ఉద్యమించగలిగితే ఈ ప్రత్యేక హోదాను తీసుకురావచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పింది అని వాళ్ళు చెబుతున్నారు. కానీ 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా ఈ విషయాన్ని చెప్పలేదు. అది వాళ్ళు చెబుతుంటే వీళ్ళందరూ కూడా నమ్మేస్తున్నారు. అందువల్ల మళ్ళా మనం అందరం కలిసి ఉద్యమిస్తే ఈ ప్రత్యేక హోదాన్ని తెచ్చుకోగలం. ఎందుకంటే రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు లేదా ప్రత్యేక హోదా ముగిసింది చెప్తున్న వాళ్ళు ద్రోహులనే విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి గుండెలోకి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఏం తప్పు చేసాం ఇక్కడ మనం? శక్తి వాళ్ళ ఉంది, దమ్ము ఉంది, కెపాసిటీ ఉంది, యూత్ ఉన్నారు, నాణ్యత ఉంది, నైపుణ్యత ఉంది, సహజ వనరులు ఉన్నాయి. ఎందుకు ఇవాళ మొత్తం దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాలు లేదా 2 కేంద్ర ప్రభుత్వం 2-3 కేంద్రపాలిత ప్రాంతాలు కానీ తక్కువ స్థాయిలో ఎందుకు ఉండాల్సిన అవసరం ఏం తగ్గిపోయింది. అందువల్ల హోదా విభజన హామీల ఉద్యమంలో డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాటం ఇది 10 సంవత్సరాలు అయ్యేది కాదండి. ఇది ఇంకో 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. పోరాటం మాత్రం సాగుతుంది.